సిరాజ్ ఖాద్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇష్యూలా డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇప్పిస్తారు వీళ్ళకి ఇప్పిస్తారని డబుల్ బెడ్రూమ్లో అమ్ముకోవడం కాబట్టే ఆయన కేసులో ఫేక్ ఓట్లు సృష్టించింది సిరాజ్ ఖాద్రి గారే సృష్టించిండు. మా వార్డులో 850 మించి మైనారిటీ ఓట్లు లేవు. ఇప్పుడు 1220 ఓట్లు ఉన్నాయి. వాళ్ళే బోర్ల మిషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక 2000, 300 ఫీట్లు వేసేది 500 రాసుకొని వాళ్ళ లబ్ధి కోసం బోర్లు వేస్తున్నారు. అంతేగాని పబ్లిక్ లీలదాహం తీయడానికే లేదు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన తిరుపతి అనే వ్యక్తిని ఒక ఓటర్ ఓటేయాలంటే ఏం చూసి ఓటేయాలి, ఎందుకోసం ఓటేయాలి? ఇప్పటికేమో అందరికి ఇచ్చిండు. వాళ్ళు ఇప్పుడు తొత్తుల్లాగా మారి కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉన్న డబుల్ బెడ్రూమ్లు పక్క వాళ్ళ ఉన్న కౌన్సిలర్లు అమ్ముకున్నారు. చుట్టుపక్కల మొత్తం కౌన్సిలర్లు అమ్ముకున్నారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని పబ్లిక్ కోరుకుంటున్నాను. ఆయన స్వార్థం కోసము ప్రభుత్వం పోయినాక స్వార్థం కోసం డబ్బులకు లొంగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసిపెట్టు. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 39లో అయితే ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఏదైతే రిజర్వేషన్స్ కూడా పూర్తయినాయి, సో త్వరలోనే రేపా మాపా అన్నట్టు షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. దీనికి సంబంధించి డివిజన్ 39 నుంచి బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సో తిరుపతి గారు అయితే ముందరకు వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో పబ్లిక్లో కూడా అడిగితే వారి పేరైతే వినబడతా ఉంది. మరి వారి మాటల్లోనే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు స్థానికంగా అధికారంలో అయితే ఉన్నది. ఆ 10 సంవత్సరాలు స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. రేపు వారి ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన తర్వాత డివిజన్ కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, అభివృద్ధి విషయంలో ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వారు మెల్లగా ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వారి దగ్గరకు వస్తూ ఉన్నాయి, వారు ఏ సమస్యలు వాటిలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను. సో మొదటగా తీసుకుంటే మీరు పొలిటికల్ గా ఎప్పటి నుంచేనా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, మీ నుంచేనా? మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేకుండ్రి. పొలిటికల్ మేము ఇంతకుముందు మన కోట్ల నరసింహన్ బీజేపీకి మేము సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తే ఆయన ఏముందంటే పార్టీ మారి వేరే పార్టీలో జంప్ అయ్యాక అరే వద్దురా పోయి మన ఏరియాకు మనమే చేసుకుందాం, మన ప్రజలు మనమే చూసుకుందాం అన్నట్లు పొలిటికల్గా మనం ఎంటర్ అయినాం. 10 సంవత్సరాలకి వెళ్ళి మనకు ప్రజల కోసం సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సాగులకైనా సరే, పెళ్లిళ్ళకైనా సరే, ఏమైనా ఫంక్షన్లు అయినా సరే, ముస్లింల వాళ్ళది మన ఇఫ్తార్ హిందువులు ఉన్నా సరే, ప్రతి ఒక్కటి మంచి చెడుకు మనము సాయం చేసుకుంటా పొలిటికల్ వచ్చి సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నాం. సో మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? రాజకీయ రావాలనే ఆలోచన ఏముందంటే ప్రజలకు సేవ చేద్దామని. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పక్క వాళ్ళకి వెళ్ళి పక్క వాళ్ళకి వెళ్ళి నాయకులు వచ్చిండ్రు, వలస నాయకులు వచ్చిండ్రు. ఇప్పుడు మన ఇంటిని మనం కాపాడుకుందామని, మన ఏరియాలని మనం కాపాడుకుందామని మన రాజకీయాలకు రావాల్సి వచ్చింది. సో మొత్తానికైతే బరిలో ఉంటారని చెప్పేసి పబ్లిక్ లో పేరైతే వినబడతా ఉందన్న. సో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మరి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తుంది, టికెట్లు మనకి ఇస్తుంది, కంపల్సరీ మనం బరిలో ఉంటాం. సో ముఖ్యంగా ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. సో మరి అధికార పార్టీ వ్యక్తులతో ఢీకొనడం అంటే తిరుపతి గారితో అవుతుందా? మనకు కేసీఆర్ సేవలు కేసీఆర్ 2000 పింఛను 1200 పింఛన్ ఉంటే 2000 పింఛన్ చేసిండు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇంటింటికి ప్రతి వాళ్ళకు నల్ల ఇచ్చిండు. మన ఆడపడుచులకు 2500 పింఛన్ ఇచ్చిండు. ఇంకొకటి మన ఏమంటారు దళిత బంధు, రైతు బీమా, ఇటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో హయాంలో కేసీఆర్ సార్ గారు ఇచ్చిండు. 24 గంటలు కరెంటుకి ఇచ్చిండు. అటువంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయినందుకు పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏది అమలు చేయలేదు. ప్రజల వ్యతిరేకం. మా వార్డులో కానీ ప్రజల టోటల్ తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉన్నారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు. సో మీరు వార్డులో ప్రచారం చేసేటప్పుడు జనాల నుంచి ఎటువంటి సమస్యలు మీ దగ్గర తెస్తా ఉన్నారు? మా వార్డు సమస్యలు ఏముందంటే ఎన్నో సంవత్సరాలకి ఇళ్లకు పట్టాలు లేవు. ప్రతి ప్రభుత్వం వచ్చింది,
పట్టాలు చెప్పి మన శ్రీనాన్న గారు ఏం చేసినంటే ఈసారి మన ప్రభుత్వం వస్తే పట్టాలు చేపిస్తున్నాడు అనుకోకుండా ప్రభుత్వం పడిపోయింది. మా వాళ్ళ ఇప్పుడు మోరీలు సమంగా లేవు, రోడ్లు సమంగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫండ్ చేయడానికే ఇప్పుడు ఒక నాయకుడు వచ్చిండు, కాంగ్రెస్కి ఒక నాయకుడు వచ్చిండు. తొందరగా మనకు ఏముంది పనులు చేపిస్తే ఎలక్షన్లో మమ్మల్ని మర్చిపోతారని నానబెట్టి పనులు చేపిస్తున్నాడు. కావాలని ఎన్నికల ముందుకు ఒక్కొక్క పని గెలుపుకుంటూ పని చేస్తున్నాడు. ఇదివరకు ఎన్నో పనులు అయిపోయి ఏం నీట్గా కావాలి, నీట్గా అంటే టోటల్ మొత్తం మా వార్డులో పనులు మొత్తం అయిపోవాలి. గత ప్రభుత్వంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్ ఇప్పటి వరకు వాళ్ళు పనులు చేయకుండా ఆపుకుంటా ఈ రోజు ఒక పని రేపు ఒక పని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. ఇంకా నానబెట్టి పనులు అట్లే ఆపుతున్నారు. సో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన స్థానికంగా వాళ్ళు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నాలు చేశారన్న? డబుల్ బెడ్రూమ్ ఈ 5 సంవత్సరం మనకు డబుల్ బెడ్రూమ్ రాలే. రిక్వెస్ట్ చేసి నా దగ్గర 20 డబుల్ బెడ్రూమ్ చూసినాం. మన ప్రభుత్వం పోయినాక అది మన ప్రభుత్వం పోయింది కాబట్టి రాలేవు అవి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 19 ఇండ్లేమో ఇచ్చిందంట. ఇస్తే మా వార్డుకు ఒక 5-6 ఇచ్చిండ్రు. 5-6 ఇస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు ఆయన మా టీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకున్నాడు. ఆయన ఎవరికి ఇచ్చుకున్నాడు? ఒక బీదోళ్ళకైతే ఇవ్వలే. ఎవరికి ఇచ్చుకున్నారో అది మనకు తెలియదు. వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నారా, వేరేళ్ళకి ఇచ్చుకున్నారా అనేది మనకు తెలియదు. సో డివిజన్ ప్రజలకైతే అందలే. మా వార్డులో ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. దగ్గర బీద కుటుంబాలు, ఇండ్లు లేని వాళ్ళు ఒక 20 సంవత్సరం 30 సంవత్సరం నుంచి ఇండ్లు లేకుండా కిరాయి ఇంట్లో రెంట్ కట్టు కూడా ఉన్నారు. మినిమం 20 మందికి కుటుంబాలకు ఇండ్లే లేవు. చాలా బీద కుటుంబం వాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. అటువంటి వాళ్ళకి ఇండ్లు లేవు. సీనా రిక్వెస్ట్ చేస్తే 20-25 ఇండ్లు శాంక్షన్ అయ్యిండే కానీ ప్రభుత్వం పోయినందుకు వాళ్ళకు ఇవ్వలేకపోయినాం. స్థానికంగా కొంతమంది వ్యక్తులు మాకు అధికార పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారితో కావచ్చు. సో మమ్మల్ని గెలిపిస్తే రేపు అభివృద్ధి అనేది వాడు ముందరకు తీసుకుపోతాం అనే విధంగా చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? వాళ్ళు అభివృద్ధి చేయడానికి రాలేరు. వాళ్ళు ఉన్న ఇళ్ళకి కొన్ని స్థలాలు ఉన్నాయి. స్థలాన్ని దోచుకోపోవడానికి వాళ్ళు ఎలక్షన్కి పనిచేయడానికే సరిపోతుంది కానీ పబ్లిక్ కోసం పనిచేయడానికి వస్తలేరు. కొన్ని స్థలాలు ఉన్నాయి ఇక్కడ, ఆ స్థలాలను కబ్జా చేసుకోనికే వీళ్ళు ఒకటి ఆ ప్రయత్నం కోసం చేస్తున్నారు. అంతేగాని మన ప్రజల కోసం వాళ్ళు వచ్చేది కాదు, చేసేది లేదండి. ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏమొచ్చింది? 4,000 పింఛన్ చేస్తున్నాడు. చేసిండా? చేయలే కదా. ఇప్పుడు వికలాంగులకు ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే 2,500 పింఛన్ ఇస్తాను. పింఛన్ రాలే. ఏమి వాళ్ళకి ఏ హామీలకు వాళ్ళకి ఏం రాలే. కళ్యాణ లక్ష్మి ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, ఏమైనా ఇచ్చిరా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల కాడికి కానీ చేతుల కాడికి లేదు. అదే మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం పబ్లిక్ కోసం మన ప్రభుత్వం ఉంది. అంతేగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పనులు జరగవు, ఇచ్చిన హామీలు జరగవు. ఇప్పుడు స్థానికంగా డివిజన్లో కొంచెం అంటే ఏదో ల్యాండ్స్ ఉన్నాయి, కబ్జా కోసం వస్తూ ఉన్నారు అనే మాట అంటా ఉన్నారు. అంటే ఇంతవరకు వాళ్ళ పన్ను దిగిన పడ్డదా, లేక ఏమన్నా చేసే ప్రయత్నం చేసారా? కన్ను పడ్డ చేసే ప్రయత్నం ఏముంది? మొన్న రెండో ముందర ఈయన ఒక గడబడి జరిగింది. నిన్న ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే, అభివృద్ధి కోసం కాదు. ప్రజలకు ఏమో చేయాలి, ప్రజలు ఏమో చేసి వాళ్ళకు ఇల్లు ఇప్పించాలి, ఇళ్ళ పట్టలు చేయాలనే ఆలోచన కాదు. కొన్ని ల్యాండ్ ఉండే ల్యాండ్లు కబ్జాలు చేసి మా పేరు మీద చేసుకుంటే బాగుందని చెప్పి ఆలోచన తిరుగుతున్నారు. అంతే. గవర్నమెంట్ ల్యాండ్సా లేక ప్రైవేట్? కొన్ని సంవత్సరాలకి వాళ్ళు లేరు ఇక్కడ. కొన్ని సంవత్సరాలు ల్యాండ్ ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. దానికోసం వాళ్ళు కబ్జాలు చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం తిరుగుతుంది. కానీ మన పబ్లిక్ కోసం కాదు, పబ్లిక్ సేవ అయ్యేందుకే కాదు. పబ్లిక్ సేవ చేసేది ఉంటే టీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఫండుని ఇప్పుడు మా వార్డుకు వాడతలేరు. ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి 30 వార్డులకు ఎన్నో ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ చేయకుండా వచ్చి వాళ్ళకు ఈ నుంచి ఈ ఒక 10 అడుగులు వేస్తే బోర్ వేస్తుండ్రు. ఎవరు లబ్ధి కోసం వేస్తుండ్రు బోర్లు? వాళ్ళే బోర్ల మిషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక 2,000, 200, 300 ఫీట్లు వేసేది 500 రాసుకొని వాళ్ళ లబ్ధి కోసం బోర్లు వేస్తున్నారు. అంతేగాని పబ్లిక్ లీలదాహం తీయడానికే లేదు. వాళ్ళ లబ్ధి కోసమే. కాంగ్రెస్ నాయకుల స్వలాభం కోసం వాళ్ళ సొంత జేబులు నిండడానికే వేస్తున్నారు. వాళ్ళ జేబులు నిండడానికే బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లు వేసేదేముంది? మినిమం ఒక 20 ఇప్పుడు ఈడ వేసినాం అనుకో, ఒక 1/2 కిలోమీటర్ ముందర వేస్తే బోరు పడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంటి పక్కల గడకో బోరు, ఈడొక బోరు, ఆడొక బోరు వేస్తే భూమి ఖరాబ్ అవుతుంది. ఎండాకాలం ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి మనకు నీళ్ళు వస్తున్నాయి. వానలు లేకపోతే వేసిన బోర్లో ఒక దాంట్లో నీళ్ళు రావు, వేస్టే కదా. అది ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు లబ్ధి పొందేందుకే ఈ బోర్లు వేస్తున్నారు. అంతేగాని వాళ్ళు పబ్లిక్ కోసం వేసింది కాదు. వాళ్ళ లబ్ధి కోసమే
ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తున్నారు అంతే. పబ్లిక్ కోసం, పబ్లిక్ దాహం కోసం కాదు, వాళ్ళ లబ్ధి కోసమే ఈ బోర్లు వేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క కొంతమంది సరే లీడర్ల పేరు చెప్పుకుంటున్నారా లేదనేది. సో భూ కబ్జాలు అంటా ఉన్నారు. ఇప్పుడు బోర్లకు సంబంధించి కూడా ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. మరి ఎన్ని బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఫండింగ్ కూడా వాళ్ళు స్టాప్ చేశారని చెప్తా ఉన్నారు. మరి ఎన్ని జరిగేటప్పుడు మీలాంటి నాయకులు ఎక్కడ దాన్ని అబ్జెక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు? అబ్జెక్షన్ ఇప్పుడు పబ్లిక్ కోసం ఇప్పుడు మేము చెప్తున్నాము. ఇప్పుడు దగ్గర బోర్లు వేసినా ఇలా మన భూములు ఖరాబ్ అవుతాయి. మన వాళ్ళకి ఇప్పుడు వర్షాలు పడితేనే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి వాటర్ వస్తుంది. ఇప్పుడు దూరం ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దూరం వేస్తే పబ్లిక్ నడుస్తుంది. ఇప్పుడు మీరు దగ్గర వేస్తే భూమి ఖరాబ్ అవుతుంది, వేసిన బోర్లు ఆగిపోతాయి. ఇవి ఎందుకు వేస్తారో మేము ప్రశ్నిస్తున్నాం. ఏదంటే కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ పోతుంది. సో రేపు స్థానికంగా ఒక 7-8 మంది పేర్లు అయితే వినబడతా ఉంది. సో కౌన్సిలర్గా ఉంటారని చెప్పేసి. సో ఫైనల్గా మరి ఎంతమంది అవుట్పుట్ అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సో రేపు మిమ్మల్ని నమ్మి తిరుపతి అనే వ్యక్తిని, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన తిరుపతి అనే వ్యక్తిని ఒక ఓటేయాలంటే ఏం చూసి ఓటేయాలి, ఎందుకోసం ఓటేయాలి? ఇప్పుడు నాకు ఎందుకోసం ఓటేయాలంటే స్థానికంగా 40 సంవత్సరాలకి స్థానికంగా ఈ వార్డులో ఉన్నా. వార్డులో స్థానికంగా 40 సంవత్సరాలకి వెళ్ళి ఈ వార్డులో ఉన్నా. మంచికి చెడ్డకు మనం సాయం చేసుకుంటూ పోయినాం. ఇంకొకటి పబ్లిక్లో మనం అందరితో మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఏముందంటే ఇన్ని సంవత్సరాలు వేరే గల్లీకి వచ్చిన నాయకులు మేము ఎన్నుకొని వాళ్ళ కౌన్సిలర్గా చేసినాం. ఒకసారి మా గల్లీ కోసం వచ్చింది పబ్లిక్ మొత్తం, మరి మనోని తీసుకుందాం, మనోని గెలిపించుకుందాం, మన ఇంటిని మనమే సరిదిద్దుకుందాం ఆలోచన పబ్లిక్లో ఉంది. ఇప్పుడు వస్తున్నారు మేము చేస్తాం, మేము ఇన్ని సంవత్సరాలకి చేయండి. ఇప్పుడు కార్పొరేషన్ ఉంది కాబట్టి మాకు మేయర్ ఇస్తారు, మేము ఏదో పోతాం. వాళ్ళకి మేయర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఒక కార్పొరేషన్ గెలిచా వాళ్ళు మేయర్ అయినా వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు మేము గెలిస్తే మేయర్ అవుతాం. నువ్వు పబ్లిక్లు ఇప్పుడు ఇచ్చిన మాటనే తప్పుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చిన ఫండే మీరు గల్లీకి సేవ చేస్తలేరు. ఇప్పుడు మేయర్ అయ్యి గల్లీకి ఏం చేస్తారని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పుకుంటారు అంతే. కానీ ఏం లేదు, ఇక వాళ్ళు చేసేది ఏం లేదు. కాంగ్రెస్ నాయకులు వచ్చిన వాళ్ళు పబ్లిక్ కోసం చేసేది ఏం లేదు. సో కొంతమంది నాయకులు మాకు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు, మేము డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు మా ఆయన కేసులు పెట్టారు, ఆ కేసులకి ఇంకా తిరుగుతూ ఉన్నాం అనే విధంగా జనాల లోపలికి కావచ్చు వాళ్ళ సమస్యలు అయితే చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ సారు ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరికి డబుల్ బెడ్రూమ్లో ఇబ్బంది పెట్టలే. వాళ్ళకి ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్, ప్రతి వార్డులో డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా అందరికి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు తొత్తుల్లాగా మారి కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉన్న డబుల్ బెడ్రూమ్లు పక్క వాళ్ళ ఉన్న కౌన్సిలర్లు అమ్ముకున్నారు. చుట్టుపక్కల మొత్తం కౌన్సిలర్లు అమ్ముకున్నారు. శ్రీనివాస్ గౌడ్ ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అందాలని డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. వాళ్ళు స్వార్థం కోసం 2 లక్షలు 3 లక్షలు ఇల్లు అమ్ముకున్నారు. పుట్టిగా ఆయన మీద అబోధాలు వేసేది తప్పు. మా వాళ్ళ మాత్రం ఎవరికి ఇబ్బంది. అన్నగారు ఇప్పుడు టెంపుల్ గుళ్ళు అంటే గుళ్ళకు ఫండ్ ఇచ్చిండు, కమిటీ హాలు కడితే కమిటీ హాలకు ఇచ్చిండు. ఇప్పుడు మా గుడి విషయం ఇప్పుడు కమిటీ హాల్ ఒకటి ఇచ్చిండు, ఒకటి మన ఆలయ కమిటీకి డబల్ అంతస్తు ఇచ్చిండు, గుళ్ళకి అంత ఇచ్చిండు ఆయన. శ్రీనివాస్ గౌడ్ అన్న అని పోతే ప్రజలకు ప్రతి ఒక్క ఏమి కావాలో ఇచ్చిండు. అర్ధమా రాత్రి యాక్సిడెంట్ అయినా సరే ఏమో సుస్సులైనా ఇలా హాస్పిటల్ కాడికి వచ్చి ఇలా ట్రీట్మెంట్ చేయించాను ఆయన. ప్రజానాయకుడు శ్రీనివాస్ గౌడ్. సో రేపు తిరుపతి అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఇట్లనే ఉంటాడా, లేక చెప్పిన తర్వాత రేపు గెలిచినాక ఇప్పుడున్న నాయకులు లేక పద్ధతి మారుతుంది? నేను పద్ధతి మారే మనిషిని కాదు, నేను డబ్బుకు విలువ ఇచ్చే మనిషిని కాదు. ప్రజల కోసం సేవ చేద్దామని నేను ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంతో మంది వచ్చిపోయిండ్రు. ఒక్కసారి మనకు అవకాశం, మా వార్డు ప్రజలు మాకు అవకాశం వస్తే 24 గంటలు వాళ్ళ కోసం పనిచేస్తా. నేను సచ్చే వరకు వాళ్ళకు గుండెలు పెట్టుకొని చూసుకుంటా వాళ్ళని. సో ఫైనల్గా ఓటింగ్ అయితే జరగబోతా ఉందన్న. సో వితిన్ మేబీ February 11 or 14 అంటా ఉంది. సో పెద్ద టైం ఏం లేదు. సో ఓటర్లకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? 39 వార్డు డివిజన్ ప్రజలకు నేను ముఖ్యంగా వాళ్ళకి ఏం మనవి అంటే వాళ్ళ గురించి మా వార్డులో ఉన్న ప్రజలకు నా గురించి వాళ్ళకి మంచి చెడు వాళ్ళందరికీ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని పబ్లిక్ కోరుకుంటున్నాను. ఎందుకంటే స్థానికంగా ఉన్నోని 40 సంవత్సరాలు ఇట్లకి వెళ్ళి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి నా అక్క, అమ్మ, నాయన, తమ్ముడు అనుకుంటా అందరం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. ఒక్కసారి అవకాశం ఇవ్వమని వాళ్ళని కోరుకుంటున్నాం. అంటే సిరాజ్ ఖాద్రి గారే గతంలో మన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ మంత్రి నా మీద కావాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ విషయంలో కేసులు పెట్టిండని చెప్పేసి అన్నారు.
మీరేమో ఇప్పటి వరకు మాజీ మంత్రి ఎవరి మీద కేసులు పెట్టలేరని మీరు అంటా ఉన్నారు. సో మరి ఏది అందులో వాస్తవం ఏందా? వాస్తవంగా ఏముందంటే సిరాజ్ ఖాదర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇష్యూలా డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇప్పిస్తా వీళ్ళకి ఇప్పిస్తా అని డబుల్ బెడ్రూమ్లో అమ్ముకోవడం కాబట్టే ఆయన కేసులో ఇరికిండు. శ్రీనివాస్ గౌడ్ అంటే అమ్ముకున్నాడు, ఖచ్చితంగా అమ్ముకున్నందుకే కేసులు ఉన్నాయి కదా. డబుల్ బెడ్రూమ్లో ఇష్యూ అయినందుకే ఆయన కేసులో ఇంకొక ఆయన ఊరేసుకొని ఒక యువకుడు ఊరేసుకొని చచ్చిపోయింది ఉంది కదా. మీకు తెలియంది ఏం లేదు. శ్రీనివాస్ గౌడ్ ఎవరిని ఇబ్బంది పెట్టి కేసుల్లో ఇరికేయలేడు. వాళ్ళకి ప్రజలకు ఇండ్లు ఇప్పిస్తారని డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్లో ఇష్యూలో ఇరికి వీళ్ళ మీద కేసులు జరిగాయి. అంతేగాని శ్రీనివాస్ గౌడ్ ఖచ్చితంగా కేసులు పెట్టలేదు. శ్రీనివాస్ గౌడ్ స్వచ్ఛంద ప్రకారమే సిరాజ్ ఖాదర్ మీద కేసు పెట్టడం జరిగింది. నిధుల విషయంలో కూడా స్థానికంగా అనేక అవకతవకలు జరిగినాయి అంటారు. ఏంటన్నది వార్డుకు రావాల్సిన నిధుల విషయంలో సో ఇక్కడ నుంచి ఏదో ఎక్స్ కౌన్సిలర్ అది ఇది అన్నట్టు ఏంది అది? ఇంతకుముందు మేము 35వ వార్డు, మాకు 35వ వార్డు ఉండే. పక్క వార్డులకు వెళ్ళి జాజిమొగ బోయపల్లికి వెళ్ళి జాజిమొగ నరసింహని మేము ఇప్పుడు మాకు బీసీ వస్తే మేము నిలబడదాం అనుకున్నాం. ఎస్సీ రావడం వల్ల పక్కకి వెళ్ళి జాజిమొగ నరసింహని తీసుకొచ్చి మేము 634 ఓట్ల మెజారిటీతోటి మేము ఆయన గెలిపిస్తున్నాం. ఆయన స్వార్థం కోసము ప్రభుత్వం పోయినాక స్వార్థం కోసం డబ్బులకు లొంగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బుల కోసం కలిసిపోయాడు. ఇప్పుడు ఆయన పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఫండునే ఇప్పుడు మా వార్డులో రిలీజ్ అయితే ఆయన వచ్చి మాజీ కౌన్సిలర్ వచ్చి చేపియాలి మా వాళ్ళ పనులు. అటువంటివి ఆయన స్వార్థం కోసం కాంగ్రెస్ నాయకునికి కాంగ్రెస్ పార్టీలకు ఆయన కలవడం జరిగింది. కాంగ్రెస్ నాయకుని కోసం ఆయన కోసం పని కోసం మా కోసం పని చేయాలంటే పక్క వార్డులకు ఆయన 36వ వార్డులకు పనులు చేపిస్తున్నాం. ఇప్పుడు మేము ఆయన కోసం పని చేసినాం. ఇప్పుడు మా కోసం ఆయన పనులు చేయాలి. ఆయన ఏముందంటే ఆయన స్వార్థం కోసం ఇదే పక్క ఇప్పుడు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు మా వార్డులో పోటీ చేయడానికి కార్పొరేషన్లో పోటీ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు ఆయన ఉండి మా రోడ్లు ఆయన హయాంలోనే మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడి పెట్టిన ఫండ్తోనే మా రోడ్లు ఎల్ఈడి మన లైట్ ఏముంటుంది ఏం లైట్లు ఉన్నాయి కదా స్ట్రీట్ లైట్లు పెద్ద లైట్లు కూడా మొత్తం టోటల్ సీసీ రోడ్లు మొత్తం మన హయాంలోనే జరగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫండ్ వచ్చింది. ఆయన హయాంలో పనిచేయాలి. ఇప్పుడు ఈ సిరాజ్ ఖాదర్ వచ్చి ఆయన గెలవలే చేయలేడు, మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడలే చేయలేడు. ఇప్పుడు నేను తెచ్చిన ఫండు ఇది నేను చేపిస్తున్నా అని మాటకు చెప్తున్నాడు. అంతేగాని బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫండ్ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఫండ్తోనే ఇప్పుడు చేసి మా వాళ్ళలో చేసిన అభివృద్ధి పనులు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హయాంలోనే వచ్చింది. జాజిమొగ నరసింహలో మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడి పెట్టిన ఫండే ఇప్పుడు మా వార్డుకు రిలీజ్ అయ్యి ఆ పనులు నడుస్తున్నాయి. ఆ పనులలో ఇప్పుడు ఏముందంటే ఇప్పటి వరకు ఒక నెల 2 నెలల ముందరనే అయిపోవాలి. ఆయన స్వార్థం కోసం ఈ రోడ్డు చేపిస్తున్నాడు, ఆ రోడ్డు చేపిస్తున్నాడు. ఆ మధ్యలో పోయి ఇప్పుడు గల్లీ మొత్తంలో ఒక 10-15 ఎల్ఈడి లైట్లు పెద్దగా వచ్చినాయి. ఆ లైట్లు వేసిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాని ఫండ్ అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండే. ఇప్పుడు జాజిమొగ మాజీ కౌన్సిలర్ చేసే అభివృద్ధి పనులనే ఈయన వచ్చి మామ నువ్వు రాకు, ఈయన వచ్చి నువ్వు తిరిగితే మీరు గెలిపించిన వానికి తిరుపతికి వస్తుంది పేరు. నేను ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు రాకుంటే ఇప్పుడు నువ్వు వచ్చిన పనులు చెప్తే తిరుపతి పేరు వస్తుంది. నువ్వు రాకు మామ, నువ్వు అక్కడ వాళ్ళు నువ్వు చూసుకో, ఇక్కడ వాళ్ళు నేను చూసుకుంటా. సిరాజ్ ఖాదర్ ఏమో మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడి ఫండ్ వేయలేడు. మాజీ కౌన్సిల్లో మాట్లాడిన ఫండ్తోనే ఇప్పుడు గల్లీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిరాజ్ ఖాదర్ తెచ్చిన ఫండ్లతో కాదు, మాజీ కౌన్సిలర్ ఫండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఫండ్తోనే మా 35 వార్డుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సో ఓటర్స్ల విషయంలో ఏమన్నా చాలా అవకతవకలు జరిగింది. మా వార్డులో ఏమైందంటే 270 ఓట్లు ఫేక్ ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద దగ్గర అది బండి నెంబర్ లాగా ఏదో ఇంటి నెంబర్ లేకుండా బండి నెంబర్ లాగా ఒక ఇంటి నెంబర్ మీద ఒక 20-10 ఒక 10-15 ఇంకో ఇంటి నెంబర్ మీద 10-15 దగ్గర మా వార్డులో 270 ఫేక్ వచ్చినాయి. ఫేక్ ఓట్లు ఉన్నాయి. ప్రజెంట్గా ఫేక్ ఓట్లు మాతోటి మైనార్టీ ఓట్లు 850 కన్నా ఒక్క ఓటు ఎక్కువ లేదు. 1220 ఓట్లు మైనార్టీ ఓట్లు పెరిగినాయి. మరి దీని గురించి నేను ఓటర్ లిస్టులో మొత్తం ఓటర్ లిస్టులో ఉండే లిస్టులో మొత్తం ఏవి వచ్చి ఫేక్ ఓట్లు వేసిన చెప్పి మన కమిషనర్ గారికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చేసిన. ఒక్కసారి ఆయన స్పందించి ఆ ఓట్లు తీసేసింది లేదు. ఎట్లా ఉన్నాయి అట్లా ఇంకా మేము కంప్లైంట్ ఇస్తే
మా ఇప్పుడు ఒక 60-70 ఓట్లు తీసేసి ఇంకా ఒక 6-7 ఓట్లు మైనార్టీ ఓట్లు పెరిగినాయి. 270 ఫేక్ ఓట్లు మైనార్టీ ఓట్లు మా ఏరియాలో వచ్చినాయి. మైనార్టీ ఓట్లు పెరిగినాయి. దీని వెనుక నాయకులు అంటే ఇక సిరాజ్ ఖాద్రీ గారే ఆయన చేసిన కార్యక్రమం ఇది. ఫేక్ ఓట్లు సృష్టించింది సిరాజ్ ఖాద్రీ గారే సృష్టించిండు. మా వార్డులో 850 మించి మైనార్టీ ఓట్లు లేవు. ఇప్పుడు 1220 ఓట్లు ఉన్నాయి. సిరాజ్ ఖాద్రీ నేను వచ్చి ఇంటింటికి తిరిగి ఇదే మీరు వస్తారు కదా, మీ మధ్యలో మేము తిరిగి ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏం కదా మనం అందరూ లెక్క తీసేస్తే 270 ఓట్లు ఫేక్ ఓట్లు వస్తాయి. గ్యారంటీ 270 ఫేక్ ఓట్లు 39 వాళ్ళ డివిజన్ల జతపరిచింది. వ్యక్తులు లేరు, మనుషులు లేరు ఇక్కడ, కానీ వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అది పక్క ఊర్లకి వెళ్ళి తెచ్చిండ్రా, ఏదో ఊర్లకి వెళ్ళి వేసుకున్నారా లేదు. నేను కాంప్లీట్ ఇచ్చిన ఆయన ఓట్లు తీయలేరు. 270 ఓట్లు మా 39 వార్డుల 39 డివిజన్ల 270 మైనార్టీ ఫేక్ ఓట్లు సృష్టించుండ్రు సిరాజ్ ఖాద్రీ.